ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనుదినము అనుక్షణము ప్రభు మనకు తోడే ఉండి ఆయన కాపాడుతూ సంరక్షించి నడిపిస్తున్నది కదా. ఆయన యొక్క కాపుదల సంరక్షణలో మనం ఈ విధంగా బలపరచబడి ముందుకు సాగే కృప అని మనకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి మనం మానక కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. హల్లెలూయా. దేని విషయంలో చింతించకూడదు, కానీ ప్రతి విషయమందు దేవునికి మానక కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అని దైవజనుడు పౌలు గారి ద్వారా దేవుడి సంఘానికి తెలియచేసిన రీతిగానే ఉదయకాలం ముందు కూడా మనసారా దేవా నన్ను ఇంతగా కాపాడి సంరక్షించావు, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతి అంటూ మనం దినమును ప్రారంభిద్దాం. సనుగులతో సంశయాలతో మనం ప్రారంభించకూడదు. సంతోషంతో ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మనం ముందుకు కొనసాగించబడదాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో నుండి ఈ రోజున మనం ఒక మాటను ధ్యానించబోతున్నాం. శాంతి లేక షాలోమ్, షాలోమ్ విత్ వన్ సెల్ఫ్. తనకు తానే సమాధానం కలిగి ఉండటం. హల్లెలూయా. సో తనకు తానే సమాధానం ఎలా కలిగి ఉండగలడు? తనకు తానే సమాధానం ఎలాగ ఉండగలుగుతాడు? దావీదు రాజు అంటాడు 4వ కీర్తన 8వ వచనంలో ఆఖరి మాటలో ఈ మాట ఉంటాడు. ఏమంటే, యెహోవా నెమ్మదితో పడుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా కాపాడదు. హల్లెలూయా. ఎంత ఆదరణకరమైన మాట ఆలోచించండి. యెహోవా నెమ్మది కలిగి నేను పడుకుంటాను, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావు. చూడండి, ఒక వ్యక్తిలో తనకు తానే సమాధానం, షాలోమ్ వన్ సెల్ఫ్. సో ఈ యొక్క సమాధానం తనలో తాను కలిగి ఉండాలి అని అంటే ఎలాగా? ఈ మాట చెప్పాడు, నీవే నాకు, నేను నెమ్మది కలిగి పడుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నాను, నీవే నన్ను కాపాడుతావు అని. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఈ పరిస్థితిలో ఒక వ్యక్తి చెప్పగలడు అంటే దావీదు అయినటువంటి ప్రవక్త యెషయా ద్వారా మనం చూస్తే 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుదు, ఏలనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. నా దేవుడు నాకు తోడే ఉన్నాడు గనుక నేను సురక్షితంగా ఉంటాను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కనుక నా మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంది కనుక నేను నెమ్మదితో ఉంటాను. పితరుడైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలను మనం గమనిస్తే వారు అగ్నిగుండంలో, మామూలు కాదు అగ్నిగుండం, 7 చేయబడిన అగ్నిగుండంలో వేయబడే పరిస్థితి వచ్చినా కూడా, మామూలు అగ్నిగుండమే కాదు 7 అగ్నిగుండంలో కూడా వారు నెమ్మదితో ఆయనతో మాట చెప్పాడు. నెబుకద్నెజర్ రాజా, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత కూడా మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించకపోయినా రాజా నీ దేవతలకు మాత్రం మేము మొక్కమన్నాడు. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి కలిగిన వాడుగా కాపాడు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడని. ఈ రోజున మన జీవితంలో ఎదురయ్యే ఏ పోరాటాలు, ఏ సమస్యలైనా, కలవరాలు ఎందుకు భయం, ఎందుకు వేదన, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో, ఇట్లా అవుతుందో అట్లా అవుతుందో. నిజంగా నేను చెప్తున్నా ఒక మాట, నా కుటుంబం గురించి చెప్తున్నా. మా పాస్టర్ గారికి గతంలో 3 నెలల క్రితం, అంటే ఏప్రిల్ మాసంలో అనారోగ్యం వచ్చింది. ఎందుకంటే ఓవర్గా టెన్షన్స్, ఆలోచనలు, ఆ తలంపులు, అయ్యో ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఈ మీటింగ్లో పెట్టబోతున్నాము, అది జరగబోతుంది, ఇది జరగబోతుంది, అవసరతులు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, చూస్తేమో ఇక్కడంతా కూడా మన పరిస్థితి చాలా ఇబ్బందులుగా ఉంది. తనలో ఆలోచనలు విపరీతమైపోయి, ఓవర్ టెన్షన్, బీపీ ఎక్కువైపోయింది, షుగర్ ఎక్కువైపోయింది, కంట్రోల్ కాలేదు, భయంకరమైనటువంటి చెమటలు పట్టేసే. సరిగ్గా రాత్రి 12:30 సమయంలో ఆలోచించండి. ఈ రోజున మనకు మనమే అనేక విధాలైనటువంటి టెన్షన్లతో అనారోగ్యాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. ఒక్కటి మాత్రం వాస్తవం, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, అంతవరకు ఆయన నన్ను కాపాడుతాడు అన్న స్థిర నిశ్చయిత మన హృదయంలో ఉండాలి. అనవసరమైన వాటి విషయమై మనం కలవరపడకూడదు.
కలవరపడితే మనకున్నది కూడా, మనకున్న ఆరోగ్యం కూడా అనారోగ్యం అయిపోతుంది. కలవరపడితే మొత్తం బ్రతుకి జీవితమే కల్మషం అయిపోతుంది, అపవిత్రంగా భిన్నంగా మారిపోతాం. కలవరపడిన అవసరం లేదు. దేవుని నమ్మి ఉన్నాం, దేవుని విశ్వసించి ఉన్నాం. ఆయన మనల్ని ఎట్టి పరిస్థితిలో ఆయన మనల్ని చేయి విడిచిపెట్టాడు. సో ఈయన అంటాడు 3వ కీర్తనలో కూడా, యెహోవా నాకు ఆధారం గనుక నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. ఏ పరిస్థితుల్లో? ఇంటి దగ్గర ఉండి అనలేని మాట, తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి పారిపోతూ ఆ కిద్రోను వాగు దాటి అరణ్యంలోకి వెళ్ళిపోయి అక్కడికి ఆ ప్రాంతంలో ఉండి అరణ్యంలో ఉంటూ అంటాడు, యెహోవా నాకు ఆధారము కనుక నేను పడుకొని నిద్రపోయి క్షేమంగా మేలుకుంటా ఉదయానికి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో మనము దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, ఆయన యందు విశ్వాసం ఉంచడమే మనకు నీతి అని అంటారు. దేవుని యందు విశ్వాసమే మన నీతి అని. సో మనము నీతి కలిగి ఉన్నటువంటి వేళలో దైవజనుడు ప్రవక్తైన యెషయా ద్వారానే ప్రభు మరొక మాట చెప్పించాడు. ఏంటంటే నీతి సమాధానానికి కారణమవుతుంది. హల్లెలూయా. నీతి సమాధానానికి కారణం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి, ఎప్పుడైతే మనం నీతిగా దేవుని నమ్ముంటే, అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడిన కదా, మనము కూడా దేవుని నమ్మి ఉన్నాం కాబట్టి ఆ నీతి మనకు సమాధానంగా మారుతుంది. కనుక నీ వ్యక్తిగత జీవితంలో నీకు నీవుగా షాలోమ్ అనే స్థితిలో నువ్వు ఉండాలంటే మొదటిగా దేవుని పరిపూర్ణంగా విశ్వసించాలి. పితరుడైన దానియేలుని గమనించి చూడండి, పితరుడైనటువంటి దావీదుని గమనించి చూడండి. ఆ గొల్యాతుని చూచి అందరూ పారిపోతున్నారు, కానీ దావీదు దేవుని బట్టి గొల్యాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే సింహమును నోటు నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహం యొక్క ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీని చేతిలో పడకుండా నన్ను తప్పిస్తాడన్న ధైర్యం, ఆయన మీద విశ్వాసం ఉంచున్నాడు, ఆయన మీద ఆనుకొని ఉన్నాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన ధైర్యంగా వెళ్ళాడు. దావీదు నున్నన్ని గోలకరాళ్ళు చేతపట్టుకొని వెళ్ళాడు. ఖడ్గం లేదు, ఆయుధాలు లేవు, ఏ విధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏమీ లేవు. వాటితో కాకుండా దేవుని పేరట వెళ్ళాడు. వడిసెలో రాయిబెట్టి విసిరితే, నేను గతంలో కూడా చెప్పాను, తగిలినప్పుడు ఇప్పుడు ఫోర్స్గా ఇట్లా తగిలినప్పుడు ఇలా పడిపోవాలి కదా మనం. అతను ఎలా బోర్లు పడ్డాడు అని రాయబడింది. అంటే దేవుడు వెనక నుంచి ఒక్కసారి అటు కొడితే వాడు బోర్ల పడాను అని రాడు. సో దేవుని బిడ్డలుగా ఈ రోజున మనము సమాధానము దేవునితో కలిగి ఉంటే, మనలో మనము దేవుని మీద విశ్వాసము కలిగి ఆయన మీద ఆనుకున్న వాళ్ళమైతే ఎట్టి పరిస్థితులైనా సరే మన పితరుల విశ్వాసం ద్వారానే నీ కార్యాలు చేశారు. మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం అగ్నిబలాన్ని చల్లవచ్చు, సింహాల నోళ్ళను ముయించవచ్చు, ఇక ఖడ్గములనైనా తప్పించవచ్చు. ఏ విధం చేతనైనా దేవునితో మన సమాధానం కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనకు జరుగుతాయి. దేవుడు ఆ విధంగా నీకు సమాధానం, షాలోము అనే అనుభవాన్ని దేవుడు నీకు అనుకరించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాల స్తోత్రం. ఈరోజు ఈ కాలమందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందరిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాం. మాకు సమాధానం ఎలా కలిగి ఉంటామో ఈ సమాధానాన్ని గురించి మీరు తేటగా మీరు మాట్లాడారు. ఎవని మనసు నీ మీద అనుకున్నావు వాడిని నువ్వు పూర్ణ శాంతి కలిగిన వాడిగా కాపాడుతూ వెళ్ళని అతడు నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నాడని రాయబడింది. కనుకనే దావీదు తన జీవితంలో నేను నెమ్మది కలిగి పండుకుంటాను, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా కాపాడుతావని అన్నాడు. అలాగే నువ్వు నాకు క్షేమాధారము కనుక నేను పడుకొని నిద్రపోయి తిరిగి లేస్తానని చెప్పాడయ్యా. ఆ విధమైన అనుభవాలను గురించి మేము చూస్తున్నాం. అలాగే నా ప్రభా, మిమ్మల్ని విశ్వసించడమే మాకు నీతి కలుగుతుంది, నీతి ద్వారా సమాధానం కలుగుతుంది. ఈ విధంగా మీ లేఖనాలు మమ్మల్ని బలపరుస్తుండగా అయ్యా మాలో మేము సమాధానము కలిగి షాలేము అనుభవాల్లో మేము నడిపించబడినట్లుగా మా హృదయాల్లో మా జీవితాల్లో ఉన్న కలవరాలకి మేము చోటివ్వక ఆ కలవరమే మా జీవితాలని కల్మషం చేస్తుందని మేము గుర్తెరుగుతూ ప్రభా మీ యొక్క సన్నిధిలో మా జీవితాలని కలవరపడనివ్వకుండా మీ మీద పూర్ణ విశ్వాసంతో
అయ్యా ఏ పరిస్థితి అయినా సరే మరణము నుండి సైతము మీరు తప్పించగలిగిన సమర్థులైన దేవుడు, మరణమును తప్పించిన మీ వశములో ఉంది కనుక అంతవరకు కూడా మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ మీదే మనసుంచుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్క హృదయము నూతనపరచబడును గాక. అద్భుతమైన మీ సహాయము, మీ సమాధానము, మీ నెమ్మది ప్రతి వారి హృదయమును ఏలుబడి చేయను గాక. రవనీదా నా శలరదున రిబదున మంకరా నామ శదకరదున. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి వారికి మీరు సహాయము చేయండి నాయన. ప్రభావము ఇప్పుడే మీ యొక్క సన్నిధి నుండి బయలుదేరి నిబిడలను తాకునుగాక. వారి హృదయంలో ఉన్న కలవరం, కన్నీళ్ళన్నీ తొలగిపోవునుగాక. అద్భుతమైన రీతిలో, ఆశ్చర్య రీతిలో ప్రతి వారికి మీరు క్షేమము, సమాధానమును అనుగ్రహిస్తూ మీ నామాన్ని గణపరచుకోండి. చాలిన దేవుడుగా ఉండి సహాయం చేసి మీ యొక్క నాయన నామానికి మహిమ కలుగునట్లుగా ప్రతి వారిని వారి వారి వ్యక్తిగత జీవితాలు వారి సమాధానాన్ని కలిగి నడిపించబడేట్లుగా సహాయం వచ్చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. మీ బిడ్డలందరినీ మీరు ఆస్వాదించి సమాధాన స్థితిలో నిలబెట్టమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, సమాధానాలు వ్యక్తిగత జీవితానికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయం ప్రభు ఆ విధంగా నీకు, నీ కుటుంబానికి తోడై ఉండి నీ వ్యక్తిగత జీవితంలో సమాధానకర్తగా ఆయన నీకు తోడై ఉండి నిన్ను ఆయన నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.